ప్రైజ్ ది లార్డ్. మరోసారి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకోవటానికి దేవుడిచ్చిన ఆయుష్ ఆరోగ్యాన్ని బట్టి ప్రభునామానికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకొని మన వాక్య ధ్యానంలోకి వెళ్దామా? ప్రార్థన చేసుకుందాం. యేసయ్య తండ్రి స్తోత్రమయ్యా, మహాపరిశుద్ధుడానికి వందనాలు ప్రభా. మీరు మాతో మాట్లాడండి ప్రభా. నీ వాక్యాన్ని అయా మేము అర్థం చేసుకునే జ్ఞానం మాకు దయచేయమని యేసు నామమును బట్టి అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు మన మధ్యలో అద్భుత కార్యాలు చేయాలని ఇష్టపడతారు. దేవుని యొక్క ప్రతి బిడ్డ విషయంలో సామాన్యంగా గడిచిపోవటం దేవునికి ఇష్టం లేదు. దేవుడు ఒక్కొక్కరి పట్ల ఒక్కొక్క అద్భుతం చేయాలని ఇష్టపడతారు. కాబట్టి అద్భుతాలు జరిగించినప్పుడు, సూచక్రియలు జరిగించినప్పుడు దాని ద్వారా అనేకులు ప్రభు దగ్గరికి వస్తూ ఉంటారు. దాని ద్వారా మరి కానిది అంటే మనుషులకు అసాధ్యమైనది దేవునికి సాధ్యము అని నిరూపించబడినప్పుడు వారు ఖచ్చితంగా దేవుని యందు నమ్మిక ఉంచుతారు. అందుకనే దేవుడు కొంతమందిని ఏర్పాటు చేసుకొని అద్భుత కార్యాలు జరిగిస్తూ ఉంటారు. మా సంఘంలో కూడా అలాంటి వారు ఉన్నారు. అవునండి, దేవునికి సాధ్యము అనని అక్కడ మా సంఘంలో కూడా అనేకుల పక్షాన మరి ఆ యొక్క సాక్ష్యము కలిగినటువంటి వారు కూడా ఉన్నారు. ఇంకా అసలు ఉద్యోగమే రాదు అనుకున్న వాళ్ళు ఉద్యోగాన్ని ఇక్కడే లోకల్గానే దేవుడు సృష్టించి ఇస్తారు అనని నమ్మకంతో ప్రార్థించినప్పుడు దేవుడు ఇక్కడే లోకల్గానే అద్భుతకరమైన రీతిలో ఇక్కడే ఉద్యోగాలు ఇచ్చినటువంటి వారు కూడా ఉన్నారు. అవునండి, అసాధ్యమైనది ఇక నాకు ఉద్యోగం రాదు, ఇక నాకు బిడ్డలు పుట్టారు, ఇక నా పరిస్థితి ఇదే అని అనుకున్న వాళ్ళ పక్షాన దేవుడు అద్భుత కార్యాలు జరిగించాలని ఇష్టపడేటువంటి దేవుడు. అందుకనే అద్భుత కార్యాలు చేయాలి అని అంటే మరి మనమేం చేయాలి? మనం ఊరకండి నాకు అద్భుతం జరిగించు అంటే సరిపోతుందా? కాదు. మనం ఒక కార్యం చేస్తే దేవుడు కార్యాలు ముందుకు తీసుకెళ్ళిపోతారు, అద్భుత కార్యాలు చేస్తారు. మనుషులు చేయలేని దేవుడు మన పక్షాన చేసేటువంటి వారిగా ఉన్నారు. ఓసారి యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, మరియు యెహోషువ రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును కనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకునని ఆజ్ఞ ఇచ్చెను అని రాయబడింది. అవునండి, ఆజ్ఞాపించాడు దేవుడు. ఏం ఆజ్ఞాపించారు? ఇది మామూలు సలహా కాదు, లేకపోతే ఇలా చేస్తే చేయలాంటి లేదు అని కాదు. ఇక్కడ దేవుడు చెప్తున్నారు, ఒక ఆజ్ఞ ఇస్తున్నారు. ఏమని ఆజ్ఞ ఇస్తున్నారు? రేపు మీ మధ్య నేను అద్భుతాలు జరిగిస్తాను, కాబట్టి మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోండి అని అంటున్నాడు. మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకుంటే నేను తప్పకుండా వచ్చి నేను అద్భుతాలు చేస్తాను. మీరు ఏదైతే ఇక కాదు అనుకున్నారో ఆ కార్యాన్ని చేయటానికి నేను మీ మధ్యలోనికి నేను దిగి వస్తాను. నేను దిగి రావాలి అంటే మీరు పరిశుద్ధంగా ఉండాలి కనుక మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోండి అని యెహోషువకి ఎంత చక్కని మాట అక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. అవునండి, అద్భుత కార్యం నీ ఇంట్లో కూడా జరగాలి అని అంటే మొట్టమొదట జరగవలసిన కార్యం ఏంటి అని అంటే, నువ్వు దేనికోసమో ప్రార్థన చేస్తూ ఉన్నావు కదా, బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నావు, బిడ్డల చదువు విషయం, ఉద్యోగ విషయం, గర్భఫల విషయంలో కూడా నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావు కదా. మరి అది జరగాలి అని అంటే మొట్టమొదట జరగవలసిన కార్యం ఏంటో తెలుసా? నువ్వు పరిశుద్ధపరచబడాలి. నువ్వు పరిశుద్ధపరచుకోవాలి, నువ్వు కడుక్కోవాలి. ఇలాంటి కొంచెం ముందుకెళ్తే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం చూస్తే, ప్రియులారా మనకు ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనొచ్చు, శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకుందాము అంటున్నాడు. మనలను పవిత్రులుగా మనం చేసుకోవాలి. దేనికి కలిగిన దానిని మనము పవిత్రంగా చేసుకోవాలి. ఇప్పుడు శరీరానికి అంటినటువంటి దోషము, శరీరానికి అటువంటి దుమ్ము అయితే మనం స్నానం చేసి నీళ్లు పోసి సోపేస్తే అది వెళ్ళిపోతుంది. కానీ ఆత్మకు కలిగినటువంటి దాన్ని మనం శుద్ధి చేసుకోవాలి అంటే అక్కడ అంటున్నాడు, శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనం పవిత్రులు కావాలంటున్నాడు. శరీరమునకు అంటే శరీరంకు దుమ్ము తగిలింది, మనం రోజు స్నానం చేస్తాం, మరి స్నానం చేస్తే మురికిపోతుంది అంతేకాని శరీరమునకు కలిగిన కల్మషం ఎలా పోతుంది? ఈ చేతులతో పాపం చేసి ఉంటావు, ఈ కళ్ళతో పాపం చేసి ఉంటావు, ఈ నోటితో పాపం చేసి ఉంటావు, ఈ చెవులతో పాపం చేసి ఉంటావు కదా. శరీర అవయవములన్నిటి ద్వారా నువ్వు కల్మషం పాపము చేసి ఉంటావు కదా, దేవుడు వద్దనేది చేసి ఉంటావు కదా. కాబట్టి మరి వీటన్నిటి కల్మషము పాపం ఎలా పోతుంది?
ఎలా పోతుంది? క్రీస్తు యేసు రక్తము ద్వారా పోతుంది. క్రీస్తు యేసు రక్తంలో కడగబడితే పోతుంది. నీళ్లు పోసుకుంటే పైన మురికి ఒక్కటే పోతుంది. కానీ కల్మషం, చేతులతో చేసిన పాపం ఎలా పోతుంది అని అంటే, యేసుక్రీస్తు రక్తంతో నువ్వు యేసయ్యా ఇదిగో నేను చేతులతో పాపం చేశా, కాళ్ళతో పాపం చేశా. శరీరమునకు అంటినటువంటి కల్మషం ఎలా పోతుంది అని అంటే, దేవుని యొక్క పరిశుద్ధమైన రక్తం చేత నువ్వు కడగబడాలి. అందుకని అంటున్నాడు, శరీరమునకును ఆత్మకును కలిగిన కల్మషమును మీరు పవిత్రపరచుకోండి. ఆ విధంగా పవిత్రపరచుకున్నాక నేను మీ మధ్యలో ఉండే అద్భుత కార్యములు చేస్తాను అని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారు. మరి శరీరమునకు ఆత్మకే కాదండి, ఇశ్రాయేలుకు దేవుడు ఒక మాట చెప్తారు. ఏమని చెప్తారు చూడండి. ఇక్కడ నిర్గమకాండం 19:10 చూస్తే, యెహోవా మోషేతో, నీవు ప్రజల యొద్దకు వెళ్ళి నేడును రేపును వారిని పరిశుద్ధపరచుము, వారు తమ బట్టలు ఊతుకుని పరిశుద్ధపరచు. కనీసం వారు బట్టలు కూడా మురికి లేకుండా శరీరాన్ని శుద్ధి చేసుకున్నారు, ఆత్మను శుద్ధి చేసుకున్నారు, బట్టలు కూడా శుభ్రమైనవి, శుభ్రంగా వాళ్ళు ఉతుక్కున్నారు, శుభ్రం చేసుకున్నారు. హల్లెలూయా. మనం శుభ్రంగా ఉండటం, మనం పరిశుద్ధంగా ఉండటం దేవునికి ఇష్టమండి. మనకు కూడా ఇష్టమే కదా. ఉదయం లేచిన వెంటనే రోజు స్నానం చేస్తాం. ఎందుకు చేయాలి రోజు స్నానం? శరీరమునకు మురికి, శరీరమునకు దుమ్ము అంటుకొని ఉంటుంది కనుక రోజు మనం స్నానం చేస్తాం. మరి ఈ శరీరాన్ని అంత శుభ్రం చేసుకుంటే మరి పరలోకానికి వెళ్ళేటువంటి ఆత్మను మనం శుద్ధి చేసుకోవద్దా? మరి ఆత్మ కూడా రోజు కడుక్కోవాలి కదా. ఆత్మను కూడా మనము వాక్యము అనేటువంటి మరి నీళ్ల చేత మనం కడుక్కోవాలి కదా. పరిశుద్ధాత్మ దగ్గరికి వచ్చి పరిశుద్ధాత్ముడా నన్ను క్షమించని అడగాలి కదా. ఆయన రక్తంతో కడుక్కోవాలి కదా. చూడండి ఒకసారి కొరింథీయులకు రాసిన ఆ మొదటి పత్రిక 6:11 చదువుతున్నా. ప్రభువైన యేసు క్రీస్తు నామమును మన దేవుని ఆత్మయందును మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితీరి అని అంటున్నాడు. పరిశుద్ధ రక్తము చేత మనం కడగబడి, ఆత్మయందు కడగబడి మనము నీతిమంతులుగా తీర్చబడాలి. మనము నీతిమంతులుగా తీర్చబడి ఉంటేనే దేవుడు అద్భుత కార్యాలు. ఎందుకంటే ఆయన నీతిమంతుడు కనుక, ఆయన పరిశుద్ధుడు కనుక మన మధ్యలోనికి దిగి రావాలంటే కంపల్సరిగా మనకు అంటిన కల్మషాన్ని, పాపాన్ని, దోషాన్ని మనము కడిగేసుకుని మన నీతిమంతులుగా మనం ఆయనకి కనిపించాలి. అలాంటి హెబ్రీయులకు రాసిన పత్రిక 10:22 నేను చదువుతూ ఉన్నా. మనసాక్షికి కల్మషము తోచకుండానట్లు ప్రోక్షింపబడిన హృదయములు కలవారమును, నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములను కలవారమునయుండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదుము అంటున్నాడు. మనం ఏం చేయాలి అని అంటే, వాక్యము అనేటువంటి ఉదక స్నానము చేత, అంటే వాక్యము చేత ఉదకము అంటే నీరు కదండి, వాక్యం అనే నీటి చేత మనము కడుక్కొని శుద్ధి చేసుకొని దేవుని సన్నిధానానికి మనం చేరాలి. ఎప్పుడైతే ఆ విధంగా మనకు ఆత్మకు, శరీరమునకు మరి కలిగినటువంటి ఈ దోషము, ఈ శరీర అవయములకు కలిగిన దోషం, పాపం, కల్మషం అంతా కడిగి వేసుకున్న తర్వాత దేవుని సన్నిధానానికి వెళ్ళి ఏ గడ్డు సమస్య ఉన్నా కానీ మనం అడిగితే ఆయన దిగి వచ్చి అద్భుత కార్యాలు చేయగలిగినటువంటి వాడిగా ఉన్నాడు. ఈ విధంగా వారు చేసినప్పుడు ఏమైందో చూద్దామండి. నిర్గమకాండం 19:18 యెహోవా అగ్నితో సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చినప్పుడు అదంతయు ధూమమయమై ఉండేను అంటున్నాడు. ఎందుకు అట్లా? దేవుడు సీనాయి పర్వతం మీదకి ఎందుకు దిగి వచ్చాడంటే, నువ్వు సీనాయి పర్వతం మీదకి ఎక్కిరా అన్నాడు మోషేని. మోషే ఎక్కొచ్చినప్పుడు వాళ్ళని పరిశుద్ధపరచు అన్నాడు. వాళ్ళకి కడుగు అన్నాడు. వాళ్ళు వస్తే చచ్చిపోతారు, ముట్టుకుంటే చచ్చిపోతారు, కొండను ముట్టుకోవద్దు, సీనాయి పర్వతాన్ని ముట్టుకోవద్దు అంటాడు. కొన్ని మైళ్ళ దుర్మల వాళ్ళు పెట్టాడు. ఎందుకనంటే వారు పరిశుద్ధంగా లేరు కనుక పరిశుద్ధపరచున్నాడు. ఇక్కడ యెహోషువని కూడా అంటున్నాడు, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి, అద్భుత కార్యాలు చేయాలని నేను ఇష్టపడుతున్నాను అంటాడు. ఇక్కడ పరిశుద్ధపరచుకున్నాక మోషే వారందరికీ జనులకు చెప్పినాక వారు బట్టలతో సహా వాళ్ళు ఉతుక్కొని పరిశుద్ధపరచబడ్డారు. అప్పుడు దేవుడు సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చినటువంటి వారుగాను. అవునండి, ఆ రోజు సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చారు. ఈరోజు నువ్వెక్కడ పరిశుద్ధపరచుకొని, నువ్వు ఎక్కడున్నావో, నువ్వు నీ ఇంటిలో, నీ రూమ్లో నువ్వు ఎక్కడ కూర్చున్నావో అక్కడికి దేవుడు దిగి వచ్చేటువంటి వారిగా ఉన్నారు. ఎందుకో తెలుసా? అద్భుత కార్యమును చేయాలని. ఈ లోకంలో ఎవ్వరికీ సాధ్యం కానటువంటిది సాధ్యపరిచి నీకు చూపించడానికి ఆయన దిగి వచ్చేటువంటి వారిగా ఉన్నారు. ఎవరికి అద్భుతాలు జరిగించమంటే జరిగించరు.
మనం ఒక కార్యం చేయాలి, మనం ఒకటి చేస్తే ఆయన ఒకటి చేస్తాడు. అవునండి, ఇక్కడ యెహోషువకు ఆ విధంగా చెప్పినప్పుడు యెహోషువ రేపు ఖచ్చితంగా నేను చేస్తాను, మీరందరూ పరిశుద్ధపరచుకోండి, ఆత్మకు శరీరం కలిగినంతా కూడా శుద్ధి చేసుకోడంటే వాళ్ళ విధంగా చేసుకున్నప్పుడు ఏమైందో తెలుసా, మీరు ఇంకొక పని చేయండి, ఇప్పుడు మీరు మందస్సమును మోయటానికి యాజకులకు అక్కడ వాళ్ళకి యోగ్యత కలిగింది. అవునండి, 80 సంవత్సరాలు దాదాపుగా మందస్సము వాళ్ళ దగ్గర లేదండి. వాళ్ళ దగ్గర కిరత్యార్యంలో ఉంది మందస్సము. ఇప్పుడు అక్కడి నుంచి మందస్సమును తీసుకొచ్చి వారు యోర్దాను నదిని దాటాలి. యోర్దాను నదిని దాటాలి అని అంటే మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి, ఆ నదిని నేను చీల్చి వేస్తా, నీళ్లను వేరు చేస్తా, అప్పుడు మీరు ఆ నదిని మీరు దాటిపోవచ్చు అన్నాడు దేవుడు. అందుకనే దేవుడు ఆ అద్భుతము జరిగించండి మనుషుల వల్ల కాదు. నీటిని నేను చీలిపోయి నాకు దారి చూపించు అంటే నీళ్లు దారి చూపిస్తాయా? దారి చూపించవు కదా. కాబట్టి ఇప్పుడు యాజకులు ఏం చేశారంటే ఈ యొక్క యోర్దాను దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క అడుగు ఆ యొక్క యోర్దాను నీళ్ళల్లో ఇట్లా అడుగు పెట్టిన వెంటనే, ఆ తాకిన వెంటనే ఆ యోర్దాను నీళ్లు బహుదూరముగా ఏకరాశిగా ఆదామును పురము దగ్గర ఆగిపోయినాయంట. దూరంగా వెళ్ళిపోయినాయి. ప్రవహిస్తున్న నీరు రెండుగా చీలిపోయి బహుదూరంగా వాళ్ళకి భయం లేకుండా వారు ఇశ్రాయేలు అంతా కూడా దాటిపోయే రీతిలో ఆ నీళ్లు రెండుగా చీలిపోయి దారి ఏర్పాటు చేసి వాళ్ళకి దారి చూపించి, ఈ నీళ్లు దేవుని ఆజ్ఞ ప్రకారం, దేవుడు చెప్పిన మాట ప్రకారం మందస్సం అక్కడ ఉన్నది. మందస్సం యాజకులు మోసి యాజకుల పాదములు అక్కడ పడగానే ఆ యొక్క యోర్దాను నది చీలిపోయినట్టుగా మనం అక్కడ చూస్తాం. అవునండి, ఎంత యెహోషువ గ్రంథం 3వ అధ్యాయంలో మనం చదువుకుంటాం. దేవుని యొక్క అద్భుతం మనం చూడాలి అని అంటే ఈ మందస్సమును మనం మోసేటువంటి వారంగా మనం ఉండాలి. ఏ యొక్క కఠినమైన పరిస్థితులు మనకు కలిగినప్పటికీ ఆ పరిస్థితులలో అడుగు పెడితే, మందస్సమును మోస్తా అడుగు పెడితే అక్కడ చీలిపోతుంది ఆ యొక్క కష్టం, నష్టం. అక్కడ మనకి ఏమైతే సమస్య ఉన్నదో ఆ సమస్య చీలిపోయేదిగా ఉన్నది అనే విషయాన్ని దేవుడు ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ దినాన యోర్దాను నదిని చీల్చివేసి అద్భుతం జరిగించాడు. అంతమంది లక్షల మంది యోర్దాను నదిని దాటడానికి బహుదూరంగా వాళ్ళకి భయం లేదు. చాలా దూరం ఉందిలే, ఆ నీళ్లు చాలా దూరంలో ఏకరాశిగా నిలబడిపోయినాయి, గోడల్లాగా నిలబడిపోయినాయి అని వాళ్ళు చెప్పుకుంటూ వాళ్ళు ఆ యోర్దాను నదిని దాటిపోయారండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎర్ర సముద్రం ఇంతకంటే పెద్దది, ఎర్ర సముద్రం చీలిపోయింది, గోడల్లాగా నిలబడిపోయినాయి నీళ్ళు. అవునండి, అంత అద్భుతకరమైనటువంటి రీతిలో దేవుడు నీకు నాకు సహాయం చేయాలని ఇష్టపడుతుంది. ఇది ఎట్లా ప్రభువా, నాకు చేత కాదే అని అంటే నీ చేత కాదు, కానీ నాకు చేత అవుతుంది. నువ్వు నా మీద ఆధారపడు, నేను చేస్తాను, నన్ను అడుగు, నేను చేస్తానంటాడు. అవునండి, దేవుడు అద్భుత కార్యాలు చేస్తుంటే వాడు రేపు నీ పట్ల అద్భుత కార్యం చేయాలి అని అంటే నువ్వు నమ్ము, విశ్వసించు, నువ్వు కడుక్కో, నువ్వు శుద్ధి చేసుకో. ఎక్కడ దేవునికి దూరంగా ఉన్నావో సమస్య దూరంగా వెళ్ళిపోవాలి, కానీ నువ్వంతకు నువ్వు సమస్య తెచ్చిపెట్టుకుంటున్నావు, నీలో పాపం పెట్టుకొని నువ్వు దూరం అయిపోతున్నావు. నువ్వు దేవునికి దూరం అయిపోతే నీ పట్ల దేవుడు అద్భుత కార్యం ఎలా జరిగిస్తాడు? నీకెట్లా దారి వస్తుంది? ఆ కార్యం చేయటానికి దేవుడు ఎలా వస్తారు ఇక్కడికి? నువ్వు దేవునికి దూరం కాకూడదు, నీ సమస్య దూరం అయిపోవాలి, నీకు దూరం అయిపోవాలి. కానీ సమస్యని పెట్టుకొని నువ్వు చింతిస్తూ నీ చింత యావత్తు నా మీద వెయ్యి అంటాడు దేవుడు. కాబట్టి సమస్యను మనము దగ్గర పెట్టుకొని మనం చింతించకూడదు. సమస్య చీలిపోయి బహుదూరంగా నిలబడిపోవాలి. మనకు ఇంకా అది కనపడకుండా, మనం భయపడుకోకుండా అది దూరంగా వెళ్ళిపోవాలి. కానీ నువ్వేం చేస్తున్నావో తెలుసా? దేవునికి దూరం అయిపోయి దేవునికి బహుదూరంగా నిలబడి ఈ సమస్యతో సతమతమైపోతున్నట్టుగా ఇక్కడ కనిపిస్తోంది. నీ పరిస్థితి ఆ విధంగా ఉందా? నాకు ఈ సమస్యలు తీరటం లేదు, ఎవరో ఏమో చేశారు, చాలామంది మాకు ఫోన్ చేస్తూ ఉంటారు, ఈ విధంగా మాకు సాతాను శక్తులు మమ్మల్ని పీడిస్తున్నాయి, ఇదో ఇట్లా అయిపోతుంది, ఎంత ఉన్నది మేము నష్టపోయాము అని చాలామంది ఫోన్లు చేస్తూ ఉంటారు. అవునండి, ఆ సమస్యతో నువ్వు ఎందుకు బాధపడుతున్నావు? నువ్వు ఎక్కడో దేవునికి దూరం అయిపోయినావు. దేవునికి దూరం అయిపోయినటువంటి నీ దగ్గరికి దేవుడు ఆ సమస్యను దూరం చేయాలని ఇష్టపడుతున్నారు. ఆ కష్టమును దూరం, ఆ సాతానును దూరం చేయాలని ఇష్టపడుతున్నారు. ఎక్కడో నువ్వు తప్పిపోయినావు, ఎక్కడో పొరపాటు పడ్డావు, దేవునికి వ్యతిరేకమైన కార్యం చేసావు, దానిని నువ్వు పరిశీలించుకొని అద్భుత కార్యం మీ మధ్య నేను జరిగించడానికి మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోండి అంటే ఎట్లా శుద్ధి చేసుకోవాలంటే శరీరానికి కల్మషం తగిలింది, శరీర అవయములకు కల్మషం తగిలింది, ఆత్మకు కల్మషం తగిలింది. కాబట్టి వాటన్నిటిని శుభ్రంగా మీరు యేసుక్రీస్తు రక్తంలో కడుక్కోండి అని బహు క్లియర్గా దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతున్నారు.
ఆ విధంగా మీరు కడుక్కున్నట్లయితే రేపు మీ మధ్యలోనికి నేను దిగి వస్తా. నేను పరిశుద్ధిని కనుక మీరు పరిశుద్ధంగా ఉంటే అక్కడికి నేను దిగి వచ్చి అద్భుత కార్యం చేస్తా. మీ సమస్య ఏదైనా కూడా బహుదూరంగా నిలబెట్టేసేసి మిమ్మల్ని నా దగ్గరికి చేసి మిమ్మల్ని ఈ సమస్య మధ్యలో నుంచి భయం లేకుండా నడిపిస్తాను అంటున్నాడు. నీకు అది చేయటం నీకు ఇష్టమా? నీ పట్ల అద్భుతం జరిగించడం ఇష్టమా? అలాగైతే ఎక్కడో ఏ పొరపాటు చేసావో దానిని నువ్వు ఈ దినమే కడుక్కో, ఇప్పుడే కడుక్కో. ప్రభా, ఇదిగో నేను దూరంగా ఉన్నా, నేను సమస్య దూరం అయిపోవాల్సింది, నేను సమస్యకి దగ్గరే, నేను నీకు దూరమైనాను ప్రభువా. నీ మీద నేను సణిగా, నీ మీద నేను గుణిగా, నువ్వు ఏమి చేయలేటలేదని ప్రభువా, నీ మీద నిందమోపాను ప్రభువా, నన్ను క్షమించు అని నువ్వు ఒక్కసారి దేవుని దగ్గర నువ్వు క్షమాపణ అడిగి నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకున్నట్లయితే అద్భుత కార్యం చేయటానికి ఆయన దేవుడు నీ దగ్గరికి దిగి రావాలని ఇష్టపడుతున్నారు. వస్తారు, ఆయన వచ్చి అద్భుతాలు చేస్తాడు. హల్లెలూయా. ఇక్కడ రండి మరొకసారి మరి ద్వితీయోపదేశకాండం 31 అధ్యాయం 12వ వచనాన్ని మనం చదివినట్లయితే, మీ దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని అనుసరించి నడుచుకున్నట్లు పురుషులేమి, స్త్రీలేమి, పిల్లలేమి, మీ పురములలోనున్న పరదేశులేమి వాటిని విని నేర్చుకున్నట్టుకై అందరినీ పోగు చేయవలను అంటున్నాడు. నీవే కాదు, నువ్వు ఒక్కదానివే కాదు, నీ ఒక్కడివే కాదు, పిల్లల్ని, మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఒక చోట పోగు చేసి, అంటే అందరూ కూర్చొని ఆ విధంగా ప్రార్థన చేయండి అంటున్నాడు. అందరూ కూర్చోండి, ఫ్యామిలీ ప్రేయర్ చేసుకోండి. మా నాన్న ఫ్యామిలీ ప్రేయర్ లేకుండా అసలు మా నాన్న బయటికి పంపించేటువంటి వారు కాదు. మా నాన్న అందరూ ప్రార్థన చేయకుండా మమ్మల్ని కాలేజీ పంపించేవాడు కాదు, మమ్మల్ని స్కూల్కి పంపించేవారు కాదు. ఖచ్చితంగా ఫ్యామిలీ ప్రేయర్ ఉండాల్సిందే. ఫ్యామిలీ ప్రేయర్లో మేమంతా వాక్యాలు చెప్పాల్సిందే. ఫ్యామిలీ ప్రేయర్లో మేమందరం కూడా వాక్యం మా నాన్న చెప్పేంతవరకు మేము వినాల్సిందే, మేము చెప్పాల్సిందే. పాట ఖచ్చితంగా పాటలు పాడాల్సిందే. అవునండి, ఆ విధంగా మమ్మల్ని పెంచారు కనుక 6 మంది పిల్లలను కూడా ఈ దినమున దేవుని యొక్క పరిచర్య మేము చేయగలుగుతున్నా. నీ బిడ్డల్ని కూడా నువ్వు ఒక్కదానివే పరిచర్య చేయటం కాదు, నువ్వు ఒక్కదానివే రక్షణ పొందటం కాదు, నీ ఇంట్లో ఉన్న పిల్లలందరినీ కూడా కూర్చోబెట్టి దేవుని భయభక్తుల్లో మనం పెంచేటువంటి వారంగా తల్లిదండ్రులుగా మనం తీసుకోవాల్సిన బాధ్యత. ఇక్కడ అంటున్నాడు, స్త్రీలనేమి పిల్లలనేమి అందరిని కూడా సమకూర్చుకోండి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం వారికి నేర్పించండి, వారు శుద్ధి చేసుకోవటం వారికి నేర్పించండి, దేవుని యొక్క వాక్యంలో వారిని పెంచండి అని దేవుడు ఖచ్చితంగా ఇక్కడ ఈ మాటలు మనతో మాట్లాడుతుంది. నీ బిడ్డల్ని నువ్వు ఆ విధంగా పెంచుతున్నావా? నీ బిడ్డల్ని ఫ్యామిలీ ప్రేయర్లో కూర్చోబెడుతున్నావా? దేవుని వాక్యం చదువుకోమని ప్రోత్సహిస్తున్నావా? లేకుంటే లోకానుసారంగా వాడిని ప్రోత్సహిస్తున్నావా? బాగా చదువుకోరా, బాగా ఇంజనీర్ కారా, బాగా డాక్టర్ కారా, బాగా మంచి పేరు తెచ్చుకోమని నువ్వు ఆ విధంగా వాడు ఎంకరేజ్ చేస్తున్నావు. కానీ దేవుని విషయాల్లో నువ్వు ఎంకరేజ్ చేస్తున్నావా? దేవుని కోసం బిడ్డల్ని నువ్వు పెంచుతున్నావా? ఇక్కడ చాలా స్పష్టంగా దేవుడు వారిని కూడా పూజ చేసి కూర్చోబెట్టి దేవుని కోసం పెంచు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ఒకసారి రండి, ఎందుకు ఆయన దిగి వస్తాడు అని అంటే, నిర్గమకాండం 20 అధ్యాయం 20 వచనం మనం చదివితే, అందుకు మోషే భయపడకుడి, మేము పరీక్షించుటకును మీరు పాపము చేయకుండానట్లును ఆయన భయం మీకు కలుగుటకును దేవుడు వేంచేసినని ప్రజలతో చెప్పాను. ఎందుకు వస్తున్నాడు దేవుడు మన మధ్యలోనికి? ఎందుకు అక్కడే ఉండి మనకు జాబ్ ఇవ్వచ్చు కదా, అక్కడే ఉండి మనతో మాట్లాడవచ్చు కదా అంటే కాదు, దేవుడు దిగి వచ్చేది ఎందుకో తెలుసా అంటూ మోషే భయపడద్దు, దేవుడు మన మధ్యలో ఉంటేనే కార్యాలు జరుగుతాయి. దేవుడు మన మధ్య, నేను మీ మధ్య నివాసము చేతును అంటాడు చాలాసార్లు. దేవుడు మన మధ్యలో నివాసం చేయటానికి ఇష్టపడుతున్నారు. ఆయన మన మధ్యలో ఉండటానికి, ఆయన ఆకాశమందు కోటాను కోట్ల దేవదూతల మధ్య నివసించేదానికంటే ఆయన పోలిక చొప్పున మనం చేయబడినటువంటి మన మధ్యలో నివాసం చేయాలని ఆయన ఇష్టపడతారు. ఇశ్రాయేలు ప్రజలు మోషేతో అంటారు, ఏమని అంటారంటే, మోషే, దేవుడిని మేము చూస్తే చచ్చిపోతామేమో, ఆయన సన్నిధానం దిగొస్తే మేము చచ్చిపోతామేమో, అందుకనే దేవుడు మాతో మాట్లాడొద్దు, నీతో మాట్లాడని. నీతో మాట్లాడితే నువ్వు మాతో అన్నీ చెప్తావు కదా, కాబట్టి నువ్వే మాట్లాడు ఆయనతో, ఆయన నీతో మాట్లాడని. ముద్దు మాతో మాట్లాడొద్దు అంటారు. అంటే మోషే అంటాడు, భయపడొద్దండి, ఎందుకు భయపడతారు? ఆయన మన మధ్యలో ఉండాలని ఇష్టపడుతున్నారు, మనతో మాట్లాడని, నాతో మీతో అందరితో కలిసి మాట్లాడాలని ఇష్టపడుతున్నారు. ఎందుకు వస్తాడో తెలుసా దేవుడు మన మధ్యలోనికి అంటూ ఈ 20 వచనంలో చెప్తాడు నిర్గమకాండంలో. చూడండి, మనకోసారి చదువుతాను చూడండి. అందుకు మోషే భయపడకుడి, మిమ్మల్ని పరీక్షించుటకును. ఎందుకు వస్తాడో తెలుసా? మీరు పరిశుద్ధపరచు
పరుచుకున్నారో లేదో పరీక్షించడానికి వస్తాడు ఆయన. రెండవదిగా అంటున్నాడు, మీరు పాపము చేయకుండానట్లు అని అంటాడు. మీరు పాపము చేయకుండా మీరు దేవుడు మన మధ్యలోనికి వస్తాడు. అమ్మో, దేవుడు వస్తాడు మన మధ్యలోనికి, మనం ఇది చేయకూడదు, దేవుడు మన మధ్యలో వచ్చి మనతో మాట్లాడాలంటున్నాడు కదా, ఇలా ఉంటే దేవుడు ఒప్పుకోడు, కాబట్టి ఇది చేయకూడదు అని భయపడేటట్లు మనము దేవుడు దగ్గర మన పాపము చేయకుండా ఆయన మన మధ్యలో నివాసం ఉండేటట్టు ఒప్పుకునేటట్టుగా అది పరీక్షించడానికి వస్తానంటున్నాడు. చూడండి ఇంకేమంటాడు, ఆయన భయము మీకు కలుగుటకను దేవుడు వేయించేసాను అంటాడు. అవునండి, ఆయన భయం మనకి, దేవుడు వస్తాడు కనుక మనం ఇట్లుండాలి, అట్లుండాలి, పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, మనం అది చేయకూడదు, ఇది చేయకూడదని భయం కలిగి మీరు ఉంటారని ఆయన ఆ విధంగా మిమ్మల్ని పరిశుద్ధపరచడానికి మాత్రమే ఆయన దిగి వస్తున్నాడు అని. ఎంత చక్కని మాటలు కదా. ఇప్పుడు మన మధ్యలోనికి కూడా ఆయన దిగి వస్తే మనం కూడా అలాంటి భయంకర, అమ్మో దేవుడు వస్తాడు ఇప్పుడు మన మధ్యలోనికి, దేవుడు నా ఇంట్లో ఉన్నాడు, దేవుడు నాతో ఉన్నాడు, నాలో ఉన్నాడు, కనుక ఇది చేయకూడదు, అది చేయకూడదు, ఈ పాపం చేయకూడదు అని మనం ఏ విధంగా చేయకుండా ప్రత్యేకించబడిన వారంగా మనం ఎట్లా ఉన్నామో అలాగే వీరికి కూడా దేవుడు ఆ విధంగా చెప్పాడు. హల్లెలూయా, ఎంత చక్కని మాటలండి. మీరు ధ్యానం చేయండి, ఎంత చక్కగా మనం పరిశుద్ధపరచబడి దేవుడు ఎప్పుడు మనం ఆ విధంగా చేస్తే ఎప్పుడు కూడా మనతోనే ఉంటానని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. రండి, ద్వితీయోపదేశకాండం 30 అధ్యాయం 10 మనం చూసినట్లయితే, ఈ ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన ఆయన ఆజ్ఞలను కట్టడలను నీవు గైకొని నీ దేవుడైన యెహోవా మాట విని నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ దేవుడైన యెహోవా వైపు మళ్ళునప్పుడు యెహోవా నీ పితరుల యందు ఆనందించినట్లు నీకు మేలు చేయుటకు నీ యందును ఆనందించి నీ వైపు మళ్ళును. హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆయన నీ వైపు మళ్ళుతాడట. ఎప్పుడు ఆయన నీ యందు ఆనందిస్తాడు, నీకు ఆనందం కలిగిస్తాడు అని అంటే ఇక్కడ ఎంత చక్కని మాట. నీ ధర్మశాస్త్రములో వ్రాయబడిన ఆయన ఆజ్ఞలను కట్టడలను గైకొనాలి. మొట్టమొదటిది ఆయన ఆజ్ఞలు కట్టడం గైకొనాలి. రెండవదిగా నీ దేవుడని యెహోవా మాట వినాలి. పూర్ణ హృదయముతో పూర్ణాత్మతో నీ దేవుని వైపు, యెహోవా వైపు నువ్వు మళ్ళుకోవాలి. దేవుని వైపు మళ్ళు, లోకం వైపు మళ్ళొద్దు, మనుషుల వైపు మళ్ళొద్దు. సాతానుడు అవ్వకు, ఇదిగో అవమ్మా, ఇదిగో నీకు ఏమైనా చెప్పాడా దేవుడు నా చెప్పాడు అని నువ్వు మళ్ళొద్దు, అట్లాంటి మాటల వైపు మళ్ళొద్దు. నిన్ను తప్పుతో పట్టిస్తారు, వాళ్ళు నిన్ను పాపంలోనికి పట్టిస్తారు. ముచ్చట్ల వైపు మళ్ళొద్దు, లోక ఆకర్షణ వైపు మళ్ళొద్దు, దేవుని వైపు మళ్ళు. అప్పుడు దేవుని వైపు ఎప్పుడైతే నువ్వు మళ్ళుతావో అప్పుడు ఆయన నీ వైపు మళ్ళీ అని అంటున్నాడు. దేవుడు నీ వైపు మళ్ళీ ఏం చేస్తాడంటే ఆయన ఆనందాన్ని, సంతోషాన్ని నీకు ఇస్తూ అద్భుత కార్యాలు చేయాలని దేవుడు ఇష్టపడుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. యెహోషువ చెప్పిన రీతిగా వాళ్ళు శుద్ధి చేసుకున్నప్పుడు మందసం మోయటానికి ఎప్పుడైతే యాజకులు యోగ్యత కలిగి మందస్సాన్ని మోసారో అద్భుతకరంగా వాళ్ళు యోర్దాను నదిని దాటిపోయినట్టుగా మనం చూస్తాం. మోషే మాట వాళ్ళు విన్నప్పుడు అద్భుతకరమైన రీతిలో వాళ్ళ పట్ల అద్భుతాలు దేవుడు చేశాడు అని వాళ్ళు అడిగిందంతా దేవుడు ఇశ్రాయేలుకి వాళ్ళకి ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అక్కడే మనము ద్వితీయోపదేశకాండము 10 అధ్యాయం 13 చూస్తే, నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించి యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకుందునను మాట కాక నీ దేవుడని యెహోవా నిన్ను మరి ఏమడుగుతున్నాడు? ఎంత ప్లీజింగ్ అడుగుతున్నాడు కదా. ఏమడుగుతున్నాడు దేవుడు? దేవుని మాట వినమనే కదా అడుగుతుంది. నా మాట నువ్వు వింటే చాలు, నాతో ఉంటే చాలు, నా మాటలో నడిస్తే చాలు, నా ఆజ్ఞలు వింటే చాలు, నీ పట్ల నేను ఏదైనా చేయటానికి ఇష్టపడతా, ఏదైనా నేను చేస్తానంటున్నాడు దేవుడు. అలా చేయటానికి దేవుడు ఇష్టపడినప్పుడు నువ్వు కేవలం ఆయన మాట వింటమే కదా. దేవుడు అడుగుతున్నాడు చూడు, మేలు కొరకు, నీ మేలు కొరకు అంటాడు. నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించి యెహోవా ఆజ్ఞలు కట్టడలు అనుసరించి నడుచుకుందనన్న మాట కాక నీ దేవుడని యెహోవా మరి ఇంకేదైనా అడుగుతున్నాడా? ఏమీ లేదు కదా. నువ్వు ఆ విధంగా చేయడానికి ఈ దినం తీర్మానం చేసుకుంటావా? అక్కడంటే యెహోషువ గ్రంథం 3:5 అద్భుతాలు నేను చేస్తా. కాబట్టి మీరు ఈ విధంగా నా మాట విని మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకుంటారని దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతున్నాడు. నీవు ఈ దినమున ఒక తీర్మానం చేసుకున్నట్లయితే, నువ్వు ఏ గడ్డు సమస్యలో ఉండి దేవునికి దూరంగా ఉన్నావో, ఏ గడ్డు సమస్యల్లో ఉండి దేవునికి నువ్వు దగ్గరగా ఉండి సమస్య దూరం అయిపోవాల్సింది, సమస్య నీకు దగ్గరికి వచ్చి దేవుణ్ణి దూరం చేసిందో నీకు, ఆ విషయాల్లో నిన్ను నువ్వు పరీక్షించుకొని నువ్వు ప్రభువా నేను పలానా చోట నేను నీకు దూరంగా ఉన్నాను ప్రభువా, ఈ సమస్య ద్వారా నీ దగ్గరికి నేను రాలేకపోతున్నా, నీ వాక్యం నేను ధ్యానం చేయలేకపోతున్నా, నీ మందిరానికి రాలేకపోతున్నా, బలలో చేయలేకపోతున్నా ప్రభువా, ప్రార్థనలో ఇంక రాలేకపోతున్నా, అదే సమస్య నాకు గుర్తు
వస్తుంది ప్రభా, నన్ను క్షమించు అని నువ్వు ప్రార్థన చేసి నువ్వు దేవుని దగ్గర క్షమాపణ అడిగినట్లయితే ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తారో తెలుసా, ఆయన నీ వైపు మళ్ళీ నీ దగ్గరికి వచ్చి అద్భుత కార్యాలు చేస్తారు. అలాంటి అద్భుత కార్యాలు నీ ఇంట్లో రేపే కావాలని నువ్వు ఇష్టపడతావా? రేపు అని ఖచ్చితంగా దేవుడు అక్కడ రాసి ఉంచారు. ఒక్క క్షణంలో అలా తీసేయగలడు దేవుడు కదా, రోజులు అవసరం లేదు, ఒక్క క్షణంలో తీసేస్తారు. అలా క్షణంలో పోవాలి అని అంటే దేవుడు కార్యాలు జరిగించాలి, దేవుడే చేయాలి ఆ కార్యం. దేవుడు చేయాలని నువ్వు ఇష్టపడితే ఒక తీర్మానం చేసుకో. ఏ సమస్య ద్వారా దేవునికి దూరం అయిపోయినావో అది దేవుని దగ్గర ఒప్పుకొని పాప క్షమాపణ పొందుకొని నువ్వు దేవుని కోసం వేచి ఉంటే ఆయన నీ వైపు మళ్ళీ వచ్చి నీకు అద్భుతాలు చేస్తాడు. నీకోసం నేను ప్రార్థన చేయనా? నాతో ఏకీభవిస్తావా? అలా చేస్తాడని నమ్ముతావా? నువ్వు నమ్మినట్లయితే అద్భుతం